Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే మీ ఫాదరు అట్లా ఏమన్నా రైతాంగ పోరాటంలో కానీ అట్లా పాల్గొన్న చరిత్ర ఉందా, లేకపోతే మీరే మొదటి తరమ మీ కుటుంబంలో రాజకీయాల వైపు కానీ ఉద్యమాల వైపు కానీ వచ్చిన దీంట్లో? ఈడ చూస్తే కనపడేది మా కుటుంబం మా ప్రాంతం అనేటువంటిది, కానీ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అట్లా వెనకబడినటువంటిదండి. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళకు నాయకత్వం వహించి రాజకీయాలు చేసి ఆ పద్ధతుల్లో వచ్చినటువంటి వాళ్ళు కాదు. నిజంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయానికి కంప్లీట్ పూర్ కుటుంబం. మా తాత అటువంటి జీవితమే గడిపాడు, మా నాన్న అటువంటి జీవితమే. ఎలాంటి జీవితం గడిపారండి? అంటే వాళ్ళు ఇట్లా మీరు చెప్తున్నట్లు ఎవరైనా దొరల ఇంట్లో కానీ లేకపోతే ఇట్లా పని చేశారా, లేకపోతే కూలి అట్లా చేసుకుంటూ పెరిగి అంటే ఎలాంటి పరిస్థితులు అనుభవించారు? చాలా కటు పరిస్థితుల్ని నేను పుట్టిన తర్వాత నేను పెరిగి వస్తున్నటువంటి క్రమంలో చూసినటువంటి పరిస్థితులు అయితే చాలా కటుగా ఉన్నటువంటి ప్రాంతం అండి. వీళ్ళు ఎప్పుడూ అడవిలో దొరికేటువంటి పండ్లు, కాయలు, గడ్డలు వీటిని తెచ్చుకొని వీటిని సేకరించుకొని తిని బతికినటువంటి కుటుంబం. భూమికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆనాడు పంట పండియటానికి కూడా సరైనటువంటి తెలివితేటలు లేనటువంటి పరిస్థితి. ఏదో ఆ గటకలు, జొన్నలు ఇటువంటి వాటిని వేసి వాటిలో కలుపు తీసేవాళ్ళు కాదు, వాటికి మందులు వేసేవాళ్ళు కాదు. వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి పశువుల పేడతోటి పంట పండించుకునేటువంటి వాళ్ళు చాలా. సరే, ఇందాక గట్టిక అన్నారు, మీ తాతలు గట్టిక తాగేవాళ్ళని. ఇందాక మేము ఇంట్లోకి వెళ్ళి చూస్తే మీ భార్య గారు అదే మీ కోడలు గారు ఇద్దరు గట్టికే చేస్తున్నారు, జొన్న గట్టిక. ఇప్పటికీ అది నిద్రలేస్తానే మీరు గట్టికతో ప్రారంభమవుతుందా మీ డే? నిజంగా ఇలా కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆరోగ్యాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇలా అప్పుడేమో లేక తిన్నాం, ఇవాళేమో ఆరోగ్యరీత్యా వాటిని కంటిన్యూ చేస్తున్నాం. సరే, జనరల్ ఎట్లా మీ డే ఎట్లా స్టార్ట్ అవుతుంది మామూలుగా? ఇప్పుడైతే ఇంతకుముందేమో పొద్దున్న లేవగానే పశువులతోటి చేలకి పనులోకి వెళ్ళేవాళ్ళం. ఇవాళ నాకు సంబంధించిన విషయానికి వస్తే పొద్దున్న లేవగానే తయారు కావాలి, ప్రజా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడొస్తారా అని చూశాను నేను. ఇంత పెందలకాడు వస్తారనుకోలేదు నేను. వెంటనే ఇప్పుడు లేవగానే తయారయ్యి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది. ఓకే, ఏ సమస్య మీద? ఇప్పుడు మేము దున్నుకుంటున్నటువంటి పొడు భూములకి అంతకు ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళేమో ఎటువంటి ప్రయత్నం చేయలేము. నేను ఎమ్మెల్యేగా 83 ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా గెలిచాను. ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం, సెంట్రల్ గవర్నమెంట్ చూడాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది, ఇది రాష్ట్ర గవర్నమెంట్ చేసేది కాదు, మనం ఏం చేయలేం కదా అని చెప్పి ఆయన మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని మా తరఫున ఆయన ముఖ్యమంత్రిగా సెంట్రల్ గవర్నమెంట్కి రాయటం జరిగింది. ఇందిరాగాంధీకి అప్పుడున్నటువంటి గవర్నమెంట్కి రాయటం జరిగింది. అట్లా ఈ 2004లో వచ్చినటువంటి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు, రాజశేఖర రెడ్డి గవర్నమెంటు, వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఏదైతే మొత్తానికి ఒక చట్టం తీసుకొచ్చారు, ఆదివాసులకి అటవీ హక్కుల చట్టం అని. ఆ చట్టం ప్రకారంగా ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇవ్వాలి, ఇంక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టం పరిధిలో కూడా పట్టాలు ఉంటే కూడా ఇంకా ఫారెస్టు వాళ్ళు, పోలీసు వాళ్ళు ఆ భూములు దున్నకుండా చేయటం, వేసిన పంటల్ని ధ్వంసం చేయటం,
ఇప్పుడు చేతికి వచ్చినటువంటి పంటను తీసుకోకుండా అడ్డం తగలటం, అడ్డం పోయినటువంటి వాళ్ళ మీద ఈ పోలీస్ డిపార్ట్మెంటు సహకారం తీసుకొని కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం జరుగుతుంది. ఆ మధ్య ఒక ఫారెస్ట్ ఆఫీసర్ను కూడా కొట్టి చంపేసినట్లున్నారు కదా సార్, ఇట్లాంటి పోడు భూముల వ్యవహారంలోనే ఇక్కడేనా? ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు ఈ కొత్తగూడెం జిల్లాలోనే చండ్రుగొండ మండలంలో జరిగింది ఆ ఘటన. అటువంటి ఘటనలో ఇటు ఆదిలాబాదు, కరీంనగర్కి వెళ్ళి కూడా 2 ఘటనలు జరిగినట్టున్నాయి. ఏదైతే వాళ్ళు అడ్డం పోవటం, వాళ్ళు ఫారెస్టు వాళ్ళు హరాశకంగా ఇది చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. అటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ పంటలు వేసిన పంటల్ని ధ్వంసం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట తీసుకోవటానికి పోతే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇటువంటివి ఎన్ని ఉన్నాయి. ఇలా అదే విషయం మీద కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేయడానికి పోదామని ఉన్నాం. మీరు వచ్చారు. ఇప్పుడు మీ ఈ కార్యక్రమం మీ పని అయిపోగానే అటు వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఏ వయసులో ఈ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు, ఈ భావాల పట్ల ఆకర్షితులయ్యారు, ఎలా ఎవాల్యూట్ అయ్యారు, అంటే ఎలా పరిణామం చెందారు దాన్ని గ్రాడ్యువల్గా? ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నట్టు ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది జరిగి కొంత ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు వీళ్ళందరూ కూడా పట్టణాలు పట్టడం జరిగింది. ఆ తర్వాత 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది అనేటువంటిది జరిగిన తర్వాత ఈ సాయుధ రైతాంగ పోరాటం విరమింపబడింది. ఆ తర్వాత పరిణామాలు ఏంటి అని దానికి వస్తే ఎక్కడేసిన కొంగడు అక్కడ లాగానే పేదోళ్ళ దగ్గర భూమి లేదు, పేదోళ్ళకి వాళ్ళు చేసే పనికి సరైనటువంటి వేతనం లేదు, ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేటువంటిది లేదు. ఇది అభివృద్ధి జరగాలంటే మళ్ళా నక్సల్బరీ పోరాటం మొదలైంది. ఆ నక్సల్బరీ పోరాటం నక్సల్బరీ నుండి మొదలుకొని శ్రీకాకుళం ఈ ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వెనకబడినటువంటి టైంలో ఇక్కడ ఆ సాయుధ రైతాంగ పోరాటంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఇక్కడ విప్లవం పూర్తి కాకుండా ఈ ప్రజలకి న్యాయం జరగదు అనే పద్ధతిలో బయలుదేరారు. వాళ్ళు ఈ ప్రాంతంలో, ఈ ఏజెన్సీ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో, ఈ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి రావటం జరిగింది. ఈ ప్రాంతానికి మా ప్రజల దగ్గరికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సండ్ర పుల్లారెడ్డి, మాదాల నారాయణ స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్ల వెంకయ్య, షార్ మజుందారు నాయకత్వంలో వీళ్ళు ఇక్కడ తయారయ్యారు. అయితే మళ్ళా షార్ మజుందారుని వదిలేసి షార్ మజుందారు ఆలోచన ఏదైతుందో, షార్ మజుందారు పద్ధతి ఏదైతుందో కొద్దిగా ప్రమాదకరంగా ఉందని చెప్పి ఆయనకు దూరం అవుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చి ఇది చేశారు. అప్పటికి ఎన్నికల ద్వారా కాదు, ఈ ఓట్ల ద్వారా కాదు, గన్ను ద్వారాగానే అనే నినాదంతో బయలుదేరినటువంటి వాళ్ళు దాన్ని 78 నాటికి దాన్ని మార్చుకొని ఎన్నికల్లోకి వచ్చారు, ఎన్నికల్లో పాల్గొన్నారు. మీకంటే ఏ వయసులో ఫస్ట్ తెలిసింది? నాకు 78లో ఓటుకు వచ్చిందండి. ఈ పార్టీ 78లో ఎన్నికలకు వచ్చి ఈ ఇల్లెందు కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిని నిలబెట్టి ఇది చేశారు. నేను ఫస్ట్ నాకు ఎన్నికల్లో ఓటు హక్కు రావటం కానీ ఓటు వేయటం కానీ ఈ 78లో ఈ పార్టీకే ఓటేశాను. అప్పుడు శాపలెర్రయ్య అనేటువంటి వ్యక్తి ఈ పార్టీ అభ్యర్థిగా ఉండి గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత 80 టైంలో ఆయన ఈ పార్టీ విధానాలకి విరుద్ధంగా ఈ పార్టీకి దూరం అయ్యాడు. ఆయన్ని ఈ పార్టీ నుంచి ఆయన అనుచరుడుగా ఉండేవాళ్ళ అప్పుడు మేము చిన్నోళ్ళం, మాకు ఇంకా ఈ రాజకీయాలకు సంబంధించిన అంశాలు లేవు. ఆ ఎన్నికలు అయిన తర్వాత మేము ఆ పార్టీ ఆర్గనైజేషన్ ఈ ప్రాంతానికి రావటం జరిగింది.
ఆ పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కార్యకర్తలు మా దగ్గరికి వచ్చి ఈ కూలి రేట్లు పెంచడంలో కానీ మాకు అప్పుడు ఎంత కూలి ఉండేది అని అంటే ₹2 ₹3 కూలి పొద్దుదాకా పనిచేస్తే ₹2 1980లో 80 ఆ ప్రాంతంలో అట్లా వాళ్ళ కూలి రేట్లు పెంచుకునే వాళ్ళం. తునికాకు ఎండాకాలం వస్తే తునికాకు మాకు రెండో పంట లాంటిది. ఆ తునికాకు కోస్తే తునికాకు రేట్ కట్ట పెద్ద కట్ట ఇంతలావు కట్ట కడితే అలా 200 150 ఆకులు ఉండే కట్ట దాన్ని 2 పైసలు 3 పైసల రేటుతోటి ఉండేది నాకు తెలిసి. నేను సరే, మొదటిసారి మీరు 83లో అభ్యర్థి కదా, మీ ఎంపిక ఎలా జరిగింది? మీరు ఊహించారా అప్పుడు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంపిక చేస్తారని? అలా ఎవరు చేశారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా నిలబడం? అట్లా బతుకుతున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతానికి ఆ పార్టీ ఆర్గనైజేషన్ ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి మమ్మల్ని అందరినీ ఆ పద్ధతిలో ఇది చేసేవాళ్ళు, వాళ్ళతోటి తిరిగేవాళ్ళం. అప్పుడు 78 ఎన్నికల్లో ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యే పనికి రాకుండా అయితే ఆయన్ని పక్కకు పెట్టేసి మళ్ళా ఏం చేశాడు అంటే మీ ప్రజా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఇలా అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో ఈ రాజ్యసభకు ఎన్నుకునే వాళ్ళని ఈ ఎమ్మెల్సీలుగా ఎన్నుకునే వాళ్ళని వీళ్ళకి ఓట్లు వేయాలి ఎమ్మెల్యేలు. అవును. అయితే ఈ పార్టీ ఓట్లు మనకు ఓట్లు వేయాలి తప్ప మనం ఓట్లు ఎవరికి బూర్జో పార్టీల వాళ్ళకి వేయటానికి వీల్లేదనేటువంటిది ఉండే. వీళ్ళు పార్టీ చెప్పిన మాట కాకుండా పార్టీ చెప్పిన ఆలోచన కాకుండా ఆయన అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ